హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన ఈ వీడియోలో ఇప్పుడు ఏ వ్యక్తి పేరు అయితే జేతో మొదలవుతుందో ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, లక్షణాలు, జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా మీ కామెంట్ మాత్రం మా కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం జే గురించి తెలుసుకుందాం. ఈ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 10వ అక్షరం. ఈ అక్షరం చూపుడు వేలు ఆకాశం వైపు చూపుతున్నట్లుగా ఉంటుంది. అందువలన ఈ అక్షరం దివ్య శక్తిని కలిగిస్తుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు అనుచరులుగా కాకుండా నాయకులుగా ఉంటారు. వీరు కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటారు. జే అంటే జస్టిస్ కాబట్టి వీరు న్యాయం, ధర్మం తప్పని వారై ఉంటారు. వీరికి గొప్ప ఆత్మవిశ్వాసం ఉండి ఇతరుల సలహాలు తీసుకోరు. ఏం చేయాలో నాకు తెలుసు, ఇతరులు అనవసరంగా మధ్యలో దూరొద్దు అన్నట్టుగా ఉంటారు. ఉన్నత ఆశయాల సాధన కోసం తమంతట తాముగా ముందుకు వచ్చి ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని సాధిస్తారు. ప్రకృతిపై పూర్తి అవగాహన కలిగి స్త్రీ పురుషులిరువురి అభిరుచులు తెలుసుకొని ఉంటారు. ఈ అక్షరం గాలంలా ఉంటుంది. ఎడమవైపుకి వంగి ఉంటుంది. ఇది గతాన్ని సూచిస్తుంది. ఈ అక్షరం మొదట ఉన్నవారు గొప్ప రచయితలు, రాజకీయ నాయకులు, సినీ కళాకారులుగా ఉంటారు. జే అక్షరం పేరులో ఉంటే తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉదాహరణగా చిరంజీవి, అంజయ్య, జనార్దన్ రెడ్డి, రాజీవ్ గాంధీ. కానీ తర్వాత వీరి అనుచరులే వీరికి వ్యతిరేకులుగా మారతారు. అందువలన అనుచరులను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఫ్రెండ్స్, మరి మీ పేరులో మొదటి అక్షరం జేనేనా? ఒకవేళ మీ పేరులో ఎక్కడైనా జే అనే అక్షరం ఉందా? ఉంటే మీ లక్షణాలు, గుణగణాలు ఇలాగే ఉన్నాయా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం కే అక్షరంతో మొదలయ్యే వారి యొక్క జీవితం, గుణగణాలు, లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోపోదాం. థ్యాంక్ యూ.